దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు వేళల్లో ఈ ప్రార్థన కూడికలో పాలు పొంది ఈ లైవ్ని వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మనం చిన్న వాక్యాన్ని బైబిల్లో నుండి ధ్యానిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సౌలు కుటుంబీకులగును దావీదు కుటుంబీకులగును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేర్చిల్లెను. 2 కుటుంబాల చరిత్ర ఈరోజు బైబిల్లో మనం నేర్చుకోవాలి. ఒక కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది, ఒక కుటుంబం అంతకంతకు నేర్చిల్లిపోతూ ఉంది. నేర్చిల్లిపోవటం, అప్పులైపోవటం, బజారు పాలైపోవటం ఎవరు కోరుకోరు. కానీ ప్రతి వారు కోరుకునేది పెద్దిళ్ళైనా చిన్నిళ్ళైనా ఏ ఇల్లైనా ప్రతి వారు వర్ధిల్లాలి అని. వ్యవసాయంలో, వ్యాపారంలో, విద్యారంగంలో, చేతి పనుల్లో, కూలి పనుల్లో అంతకంతకు ప్రబలాలి అని చెప్పి డ్యూటీల మీద ఓటీలు చేస్తూ ఉంటారు. చాలా మంచిది. దానికి తగిన ప్రతిఫలంగా వాళ్ళు వర్ధిల్లలేక రోజు నెరచిల్లిపోతూ ఉంటారు. దేవునికి మేము ఇష్టం లేదేమో, దేవుడు మా కష్టాన్ని ఆశీర్వదించలేదేమో అని నిరుత్సాహపడుతూ ఉంటారు. అందుకని దావీదు వర్ధిల్లడానికి, సౌలు నేర్చిల్లిపోవటానికి ప్రధానమైన కారణం బైబిల్లో రాసి పెట్టాడు. అందుకనే వర్ధిల్లటానికి 3 కారణాలు ఉన్నాయి. మెయిన్గా దావీదు ఎందుకు వర్ధిల్లాడు బైబిల్లో నుండి మనం నేర్చుకుంటే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును. నా దేవుని సహాయము వలన, కొందరు చదువు వలన, చేతి పని వలన, గుండె బలం, కంఠ బలం వల్ల నేను దాడుతాను అనుకుంటారు. దేవుని సహాయాన్ని ఎంత బలవంతుడైనా, ఎత్తున్న, కండలున్న, చదువున్న దేవుని సహాయాన్ని కోరుకోవటం వల్ల గొప్ప జయము కలుగునుగాక. ఈ రోజుల్లో అనేక మంది నేర్చిల్లిపోవటానికి ప్రధానమైన కారణం నా బలము, నా చదువు అనుకోవటం వల్ల, దేవుని సహాయాన్ని కోరుకోకపోవటం వల్ల అనేక మంది నేర్చిల్లిపోతూ ఉన్నారు. దయచేసి మీతో చెబుతున్న దైవజనుడిగా, మీరందరూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, మంచిది. కానీ మీ కష్టం ప్రతిఫలించాలి అంటే తప్పకుండా దేవుని సహాయాన్ని కోరుకొని పని ప్రారంభిస్తే ఆ పనిలో దేవుడు మీకు తోడై ఉండి అంతకంతకు వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్.